Hi friends, this is SSC CHSL explanation paper number. A clock gains 15 minutes per day if it is set right at 12 noon. The time it shows at 4 am is క్లియర్ గా గమనించినట్లయితే ఒక క్లాక్ వన్ డే కి 15 మినిట్స్ టైం ఎక్కువ చూపిస్తుందంట. అయితే 12 noon కి సెట్ చేసిన క్లాక్ 4 am అయ్యేటప్పటికి ఎంత టైం ని చూపిస్తుంది అనేది క్వశ్చన్. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 12 noon కి సెట్ చేశారు, 4 am కి ఎంత టైం చూపిస్తుంది అంటున్నాడు. 12 noon నుంచి 4 am వరకు అవర్స్ కౌంట్ చేస్తే 16 అవర్స్ ఉంటాయి. అంటే 16 అవర్స్ కి ఎంత ఎక్స్ట్రా టైం చూపిస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. పర్ డే కి 15 మినిట్స్ ఎక్స్ట్రా చూపిస్తుంటే అంటే దాని అర్థం ఏంటంటే పర్ డే అంటే 24 అవర్స్. 24 అవర్స్ కి 15 మినిట్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది క్లాక్ అనేది. అలాగే మన 16 అవర్స్ కి 16 అవర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 12 noon నుంచి 4 am వరకు అవర్స్ కౌంట్ చేస్తే వస్తుంది. 16 అవర్స్ కి ఎంత టైం ఎక్స్ట్రా చూపిస్తుందో కనుక్కుందాం. క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే 8 3 టైమ్స్ 8 2 టైమ్స్ ఈ 3 అనేది 15 లో 5 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2s 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. వాస్తవానికి 4 am అవ్వాల్సింది 10 మినిట్స్ ఎక్స్ట్రా చూపించడం వల్ల 4:10 am అని చూపిస్తుంది. 4:10 am అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. A home theater set is 4,950. If two successive discounts of 20% and 15% are given, then its selling price is. క్లియర్ గా గమనించినట్లయితే ఒక హోమ్ థియేటర్ యొక్క ప్రైస్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ డిస్కౌంట్ 20% అంట, రెండో డిస్కౌంట్ 15% అంట. ఈ డిస్కౌంట్స్ పోయిన తర్వాత సేల్స్ ప్రైస్ ఆఫ్ హోమ్ థియేటర్ ఎంతో కనుక్కోమంటున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. రైట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ హోమ్ థియేటర్ 4,950. దీని మీద మొదటి డిస్కౌంట్ 20% ఇచ్చాడు, అది పోగా ఇంకా 80% పే చేయాలి. రైట్, 80/100. నెక్స్ట్ డిస్కౌంట్ 15% ఇచ్చాడు, అది పోగా ఇంకొక 85% పే చేయాలి. అబ్జర్వ్ చేయండి. రైట్, క్యాల్కులేషన్ చేస్తే 0000 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 495 లో ఒక 5 మల్టిపుల్ ఉంది, ఈ 85 లో మరొక 5 మల్టిపుల్ ఉంది. ఆ 5 మల్టిపుల్ ని ఈ 5 మల్టిపుల్ ని తీసుకొచ్చుకొని హోల్డ్ లో పెట్టుకుందాం. 5 మల్టిపుల్ తీసుకొని హోల్డ్ లో పెట్టుకోవడం అంటే ఆ నంబర్ ని 5 తో డివైడ్ చేయడం అని అర్థం. సో ఈ నంబర్ ని 5 తో డివైడ్ చేస్తే 5 9 టైమ్స్ 45, 5 9 టైమ్స్ 45. రైట్, అబ్జర్వ్ చేయండి. 5 9 టైమ్స్ 45, 5 9 టైమ్స్ 45. ఇక్కడ 5 తో డివైడ్ చేస్తే 5 17 టైమ్స్. ఇక్కడ ఒక 5 ని ఇక్కడ ఒక 5 ని తీసుకొచ్చుకొని హోల్డ్ లో పెట్టుకున్నా అంటే మొత్తం నా దగ్గర ఇప్పుడు 5 5 25 ఉంది. ఈ 8 లో నుంచి 4 తీసుకుంటున్నా అంటే 4 తో డివైడ్ చేస్తే ఇంకా 2 మిగులుతుంది. రైట్, ఇందాక 25 ఉంది, ఇప్పుడు 4 తీసుకున్నా. 25 4s 100 అవుతుంది. ఆ 100 ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నా. మరలా క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది. 9 × 2 8, 8 × 7 6. సో మన ఆన్సర్ ఎండ్ విత్ 6 అవ్వాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్ లో కూడా ఉంది. గమనించండి, అంటే సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదని అర్థమైపోయింది. సో ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ గమనించండి. మన దగ్గర 99 అని ఉంది, 99 లో 11 మల్టిపుల్ ఉంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి 11 మల్టిపుల్ వెరిఫికేషన్ చేసి రావచ్చు. 11 మల్టిపుల్ వెరిఫికేషన్ చేసి వస్తే ఇక్కడ 33 66 11 మల్టిపుల్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ హోల్డ్ లో పెట్టుకుందాం. 36 36 అనేది 11 మల్టిపుల్ కాదు, అంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. కానీ మీరు చూడగానే మీకు అనిపించే విషయం ఏంటంటే 99 లో 99 లో 9 మల్టిపుల్ కూడా ఉంది కదా, ఆప్షన్ లో 9 మల్టిపుల్ వెరిఫికేషన్ చేయొచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. 9 మల్టిపుల్ వెరిఫికేషన్ చేయటం అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేయటం. కానీ 4 ఆప్షన్స్ చూడండి, అవే నంబర్లు తారుమారుగా ఉన్నాయి. ఉంటే 33 66 66 33 36 36 63 63 ఇలా ఉన్నాయి. అంటే మీరు గమనించాల్సిన విషయం 4 ఆప్షన్స్ కూడా 9 మల్టిపుల్సే. ఒకవేళ 9 మల్టిపుల్ చూస్తే దొరికిపోతాం కాబట్టి 11 మల్టిపుల్ చూడాల్సి వచ్చింది. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. If 15% of x is 3 times of 10% of y, then x is to y. ఇక్కడ చెప్పినట్టు క్లియర్ గా రాసేద్దాం. 15% of x is equal to 3 times of హాఫ్ అంటే ఇంటూ 3 times of 10% of y అన్నాడు. క్లియర్ గా చెప్పినట్టు రాసేసా. పర్సంటేజ్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ 15 ఉంది, ఈ 15 అనేది ఇక్కడ ఉన్న 15 ఎలా క్యాన్సిల్ అయిపోతుందంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది, ఇంకొక 5 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి, బోత్ సైడ్స్ ఉన్న 15 కట్ చేసేసా. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా x ఎన్ని పార్ట్స్ మిగిలిందంటే 2 పార్ట్స్ మిగిలింది. ఇక్కడ y ఎన్ని పార్ట్స్ మిగిలిందంటే ఏమీ లేదు, అంటే 1 పార్ట్ ఉన్నట్టు. సో మనం అడిగింది x is to y రేషియో కాబట్టి x అంటే 2 పార్ట్స్, y అంటే 1 పార్ట్, 2:1 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. A bookseller bought 500 textbooks for 20,000. He wanted to sell them at profit so that he get 50 books free. At what profit percent should he sell them? ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే ఒక బుక్ సెల్లర్ 500 బుక్స్ కొనుక్కున్నాడు.
ఎంత పెట్టి 20,000 రూపీస్ పెట్టి అతను ప్రాఫిట్కి అమ్మాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు సెల్ దెమ్ ఎట్ ప్రాఫిట్ సో దట్ ఈ గెట్ 50 బుక్స్ ఫ్రీ. అందుకు 50 బుక్స్ ఫ్రీగా తెచ్చుకున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో చెప్పమంటున్నాడు. క్లియర్ గా గమనిస్తే జనరల్ గా ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పగలం. కానీ ఇక్కడ మన దగ్గర ఎక్కడా కూడా సెల్లింగ్ ప్రైస్ లేదు. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ లేదు అంటే ఆర్టికల్స్ మీద బేస్ అవ్వాలి, అర్థం చేసుకోండి. ఇక్కడ 500 బుక్స్ కొన్నాడు, 50 బుక్స్ ఫ్రీగా తెచ్చుకున్నాడు. ఫ్రీగా తెచ్చుకున్న బుక్స్ అన్ని ప్రాఫిట్ తీసుకొచ్చి పెడతాయి కదా. అంటే ఇప్పుడు ఈ 500 బుక్స్ కి 50 బుక్స్ ఫ్రీ ప్రాఫిటే కదా. సో 500 కి 50 బుక్స్ అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 10% ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో మన ఆన్సర్ 10% ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా స్టెప్స్ రాసి అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటే జాబ్ రాదమ్మా, అందుకోసం. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. 20% ఆఫ్ మ్యాన్ సాలరీ ఈజ్ పెయిడ్ యాజ్ రెంట్, 60% are his living expenses and 10% are his saving. If he spends remaining 30 rupee on the education of his children, find his salary. క్లియర్ గా గమనించినట్లయితే ఒక పర్సన్ యొక్క సాలరీ ఎప్పుడైనా ఎవరిదైనా సాలరీ అంటే 100% ఉంటుంది. సో వచ్చేది 100, అందులో 20% పెట్టి రెంట్ కట్టాడు, ఒక 60% పెట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ వాడుకుంటున్నాడు, ఒక 10% సేవ్ చేసుకుంటున్నాడు, రిమైనింగ్ అమౌంట్ ఉందంట 30 రూపీస్, దాన్ని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి వాడుకుంటున్నాడు. క్లియర్ గా గమనిస్తే ఇక్కడ ఒక 20 ఖర్చు పెట్టాడు రెంట్ కి, ఇక్కడ ఒక 60 ఖర్చు పెట్టాడు. 20 + 60 80 ఖర్చు అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక 10 ఖర్చు పెట్టాడు, 80 + 10 90 ఖర్చు అయిపోయింది. ఇక రిమైనింగ్ ఎంత పర్సెంట్ ఉందంటే 10% ఉంది. ఆ రిమైనింగ్ 10% ఏం చేస్తున్నాడంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం 30 రూపీస్ వాడుతున్నానని చెప్పాడు కదా. సో ఆ 30 10% అయితే అతను శాలరీ కావాలంటున్నాడు. సో 100% కనుక్కోవటమే. 10 కనుక 30 అయితే 10% 30 అయితే 100% ఎంత అవుతుంది? 300 రూపీ అవుతుంది. సో అతని శాలరీ 300 రూపీ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. A gun is fired at a distance of 6.64 km away from Ram. He hears the sound 20 seconds later, then the speed of the sound is. ఫైనల్ గా మనల్ని కనుక్కోమంది స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా డిస్టెన్స్ బై టైం రాయాలి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 6.64 కిలోమీటర్ అని ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడంటే 20 సెకండ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే టైం కనుక సెకండ్స్ లో ఉంటే డిస్టెన్స్ మీటర్స్ లో ఉండాలి, అబ్జర్వ్ చేయండి. మరి 6.64 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చాలంటే 1 కిలోమీటర్ కి 1000 మీటర్లు ఉంటాయి కాబట్టి 6.64 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చాలంటే 1000 తో మల్టిప్లై చేయడమే. క్లియర్ గా గమనిస్తే ఈ 2 డెసిమల్స్ వల్ల 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్ లో ఒక జీరో ఉంది, దానివల్ల ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 664/2 అంటే 332 అవుతుంది. సో మన ఆన్సర్ 332 మీటర్ పర్ సెకండ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. The simple interest on 2000 for 2 years at 75 rupee per 1000 per annum will be. క్లియర్ గా క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 2000 రూపాయలకి 2 years కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ లెక్క ప్రకారం అంటే పర్ 1000 కి 75 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుందంట పర్ యానం కి. ఈ బిట్టుని నోటితో చేయొచ్చు, జాగ్రత్తగా గమనించండి, పెన్ను పెట్టక్కర్లేదు. రైట్, అబ్జర్వ్ చేయండి. ఒక 1000 రూపీస్ కి 75 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని ఇయర్స్ కంటే పర్ యానం కి. సో 1 year కి 75 వస్తే 2 years కావాలి. నాకు టైం పీరియడ్ 2 years ఉంది కాబట్టి 2 years కావాలి. 2 years కి ఎంత వస్తుందంటే 275 150 రూపీస్ వస్తుంది. ఇది దేనికి? 1000 కి. కానీ మన దగ్గర ఉన్న అమౌంట్ 2000 కదా. సో 1000 కి 2 years కి 150 వస్తే మరి 2000 కి ఎంత రావాలి? 2 150s రావాలిగా. 2 150s అంటే 300 కదా. సో ఫైనల్ గా వచ్చే ఇంట్రెస్ట్ 300 రూపీస్ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If x is equal to 1 plus root 2 plus root 3, then the value of x square minus 2x minus 4 is. అల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఎక్స్ స్క్వేర్ అడుగుతున్నాడంటే హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది బోత్ సైడ్స్. హోల్ స్క్వేర్ చేసేటప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు a ప్లస్ b ప్లస్ సి హోల్ స్క్వేర్ చేసే ఫార్ములా అయితే టఫ్ అవుతుంది కాబట్టి దాని ముందు ఏం చేస్తారంటే ఆ +1 ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1 అవుతుంది. సో x - 1 ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఏంటంటే √2 ప్లస్ √3 మిగిలింది, అబ్జర్వ్ చేయండి. మన దగ్గర ఉన్న ఫైనల్ పాయింట్ x - 1 ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ √3. అడిగిన క్వశ్చన్ లో ఎక్స్ స్క్వేర్ అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ అవ్వాలంటే నేను స్క్వేర్ చేయాలి. ఈ బోత్ సైడ్స్ కనుక స్క్వేర్ చేసినట్లయితే వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, చెక్ చేయండి. ఇది a - b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 2ab రాయాలి అంటే -2x ఈజ్ ఈక్వల్ టు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ అంటే 2, b స్క్వేర్ అంటే ప్లస్ b స్క్వేర్ అంటే 3
ప్లస్ 2ab అంటే 2 ఇంటూ రూట్ 6, 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. క్లియర్గా గమనిస్తే 2 + 3 5 అవుతుంది. ఈ +5 అదర్ సైడ్ వస్తే -5 అవుతుంది. ఇక్కడ 1 ఉంది ఇంటీజర్ వాల్యూ, 1లో 5 కనుక సబ్ట్రాక్ట్ అయితే -4 మిగులుతుంది. ఫైనల్ పాయింట్ ఏం మిగులుతుందంటే x² - 2x - 4 = 2√6 అని మిగులుతుంది. మనల్ని కనుక్కోమని ఎక్స్ప్రెషన్ కూడా x² - 2x - 4 కాబట్టి 2√6 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. If a plus b by square root of ab equal to 2/1, then the value of a minus b is. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే a plus b by square root of ab equal to 2/1 అంటున్నాడు. 2/1 అని 2 అనొచ్చు. రైట్. ఇప్పుడు మనల్ని a మైనస్ b కనుక్కోమంటున్నాడు. ఆల్జిబ్రిక్ ఇండిసెస్లో అజంప్షన్ బేస్ చేయొచ్చు కదా, ఒక్కసారి చెక్ చేద్దాం. లెట్ a = 1. నేను a బదులు 1 అనుకుంటున్నా. మరి a బదులు కనుక 1 అనుకున్నట్లయితే ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. దీన్ని 1 అనుకుంటున్నా. ఇప్పుడు నాకు న్యూమరేటర్ వాల్యూ 2 రావాలి. సో మరి b బదులు కూడా 1 అనుకుంటేనేగా 1 + 1 2 అయ్యేది. కాబట్టి లెట్ b = 1. a బదులు 1, b బదులు 1. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. a బదులు 1, b బదులు 1 కనుక పెట్టి యాడ్ చేస్తే 1 + 1 2 అవుతుంది. ఈ ప్లేస్ 2 అవుతుంది. డినామినేటర్కి వస్తే √a ఇంటూ √b కదా, a ఇంటూ b కదా. a అంటే 1, b అంటే 1, 1 ఇంటూ 1 అంటే 1 √1 అవుతుంది. √1 అంటే 1, 2/1 అంటే 2. ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే a మైనస్ b కావాలి. a మైనస్ b అంటే ఈ రెండింటిని మైనస్ చేయాలి. 1 - 1 ఎంత అవుతుందంటే 0 అవుతుంది. 0 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. మీరు ఏ బదులు ఇంతే తీసుకోవాలి, 1 తీసుకోవాలి, బి బదులు ఇంతే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ మీరు కనుక ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి. a = 2 అనుకోండి, b = 2 అనుకోండి. ఎందుకు అలా అనుకోవాలి అంటే డినామినేటర్లో √ab ఉంది కదా, అలా √ab ఉన్నప్పుడు √2 × 2 అయితే √4 అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది కదా. ఒకవేళ నువ్వు b బదులు కనుక 3 అనుకున్నట్లయితే 2 × 3 6 పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు కదా. అందుకని సేమ్ నెంబర్ అనుకుంటే రూట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. If triangle ABC is an equilateral triangle of side 16 cm, then the length of altitude is. లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అంటే ఫైనల్ హైట్ కనుక్కోమంటున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా h = √3/2 × a. ఇది ఎప్పుడంటే సైడ్ ఉన్నప్పుడు హైట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. సైడ్ ఎంత ఇచ్చాడంటే 16 ఇచ్చేసాడు. ఈ సైడ్ ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. √3/2 × a బదులు 16 పెడితే ఈ 16లో 2 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఆన్సర్ 8√3 ఆప్షన్ 3లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. O is the circumcenter of triangle ABC. If AO 8 cm, then the length of BO. క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తే కంటితో చూడగానే AO 8 అయితే BO కూడా 8 అవుతుందని ఆన్సర్ పెట్టేయచ్చు. ముందు మనకు కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి పాయింట్ చెప్తున్నా వినండి. సర్కంసెంటర్ అంటే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ నుంచి పాస్ అవుతుంది. సో మనం కూడా అలాగే చేద్దాం. గమనించండి. రైట్. ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ నుంచి సర్కిల్ పాస్ అయ్యేటట్టు డయాగ్రామ్ తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి. నేను ముందు సర్కిల్ తీసుకుంటున్నాను, తర్వాత ట్రయాంగిల్ తీసుకొని ఇవి రెండింటిని ఇలా ఇన్స్క్రైబ్ చేస్తా. రైట్. అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ నుంచి సర్కిల్ పాస్ అవుతుంది. అలా గనక పాస్ అయితే మీరు గమనించండి, దీన్ని ఏమంటామంటే బయట వైపు ఉన్న సర్కిల్ని సర్కం సర్కిల్ అంటాం. సర్కం సర్కిల్లో ఉండే సెంటర్ని ఏమంటామంటే సర్కం సెంటర్ అంటాం. అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ని సర్కం సెంటర్ అంటాం. ఇది ఈ ట్రయాంగిల్ పేరు ఏం పేరు పెడుతున్నాడంటే ఏబిసి అంటున్నాడు కాబట్టి ఇది ఏబిసి. సెంటర్ని ఓతో డినోట్ చేస్తాం కాబట్టి ఓ. సో ఇప్పుడు ఓఏ యొక్క లెంత్ ఇచ్చాడు 8 సెంటీమీటర్ అని, అంటే ఈ పార్ట్ ఇచ్చాడు. సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఒక లైన్ ఇచ్చాడు, దాన్ని రేడియస్ అనొచ్చు. అది ఎంత ఇచ్చాడంటే 8 సెంటీమీటర్ ఇచ్చాడు. మనల్ని బీఓ కనుక్కోమంటున్నాడు. బీఓ అంటే ఈ పార్ట్, ఇది కూడా రేడియస్సే. ఒక సర్కిల్లో ఉండే రేడియస్లు ఎన్నైనా ఉండొచ్చు, వాటి యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఓఏ 8 సెంటీమీటర్ అయితే బీఓ కూడా 8 సెంటీమీటరే. ఒకవేళ రేపొద్దున సిఓ కనుక్కోమంటే సిఓ కూడా 8 సెంటీమీటరే అవుతుంది. అబ్జర్వ్ చేయండి. 8 సెంటీమీటర్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 62. Given that tan of theta plus 15 degree equal to √3, then the value of theta is. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే √3 అనేది ఎక్కడ వస్తుంది? ట్యాన్లో 60 దగ్గర వస్తుంది. సో ఇప్పుడు నేను ఏమని రాయొచ్చు అంటే స్టెప్ tan of theta plus 15 degree equal to √3 బదులు నేను tan 60 అని రాయొచ్చు. బోత్ సైడ్స్ ట్యాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. theta plus 15 equal to 60, plus 15 అదర్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది. 60లో 15 పోతే ఇంకా 45 ఉంటుంది. సో theta equal to 45. మనల్ని కనుక్కోమంది కూడా థీటానే. 45 డిగ్రీ థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్.
నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The least number of square tiles of side 41 centimeters required to pave the ceiling of a room of size 15 meter 17 centimeter long and 9 meter 2 centimeter broad is. క్లియర్ గా ఒక విషయం గమనించండి. ఒక రెక్టాంగులర్ షేప్ ఉందంట, దాని యొక్క లెంత్ 15 మీటర్ 17 సెంటీమీటర్, దాని యొక్క బ్రెడ్త్ 9 మీటర్ 2 సెంటీమీటర్. అందులో స్క్వేర్ షేప్ లో ఉన్న టైల్స్ వేయాలనుకుంటున్నాడు. నంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి, నంబర్ ఆఫ్ టైల్స్ అని అడుగుతాడు 2Dలో. ఇదొక మోడల్ అమ్మా. నంబర్ ఆఫ్ టైల్స్ అని అడిగితే ఏ ఏరియాలో అయితే ఏ షేప్లో అయితే మనం టైల్స్ వేయాలనుకుంటున్నామో ఆ షేప్ యొక్క ఏరియా కావాలి. మన బిట్లో రెక్టాంగిల్ షేప్లో వేయాలనుకుంటున్నాం కాబట్టి రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలి బై ఇక్కడ టైల్స్ అనేవి స్క్వేర్ షేప్లోనే ఉండాలని రూల్ లేదు. ఏ షేప్లో అయినా ఉండొచ్చు, సర్క్యులర్ షేప్లో ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఏ టైల్స్ అయితే వేస్తున్నామో ఆ టైల్ యొక్క ఏరియా రాయాలి. జాగ్రత్తగా గమనించండి, రెక్టాంగులర్ ఏరియా బై టైల్ ఏరియా. ఇక్కడ రెక్టాంగులర్ షేప్ లోనే వేయించాలి టైల్స్ అని రూల్ లేదు. స్క్వేర్ షేప్ లో వేయించుకోవచ్చు, రాంబస్ షేప్ లో వేయించుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే రెక్టాంగులర్ షేప్ లో స్క్వేర్ షేప్ ఉన్న టైల్స్ ని వేద్దాం అనుకుంటున్నాడు. అంటే రెక్టాంగులర్ ఏరియా బై స్క్వేర్ ఏరియా రాస్తే నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ రాసేటప్పుడు యూనిట్స్ అన్ని కూడా సమానమైన యూనిట్స్ లో లేవు. కొన్ని మీటర్స్ కొన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి. మొత్తాన్ని సెంటీమీటర్స్ లోకి మార్చుకుందాం. 1 మీటర్ కి 100 సెంటీమీటర్స్ చొప్పున 15 మీటర్స్ కి 1500 సెంటీమీటర్స్ ప్లస్ ఇది ఒక 17, అంటే టోటల్ గా లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అంటే 17 సెంటీమీటర్స్. ఇక్కడ చూస్తే 9 మీటర్ అంటే 900 సెంటీమీటర్ ప్లస్ 2 సెంటీమీటర్ అంటే 902 సెంటీమీటర్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. మనం ఏమనుకున్నాం, రెక్టాంగులర్ ఏరియా రాయాలనుకున్నాం కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ రాద్దాం. 1517 ఇంటూ 902 రాద్దాం. ఇది లెంత్ ఇంటూ బ్రెడ్త్ బై స్క్వేర్ టైల్ యొక్క ఏరియా రాయాలి. స్క్వేర్ టైల్ యొక్క సైడ్ 41 ఇచ్చాడు, ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 41 ఇంటూ 41 రాయాలి. క్యాలిక్యులేషన్ లో యూనిట్స్ ప్లేస్కి వెళ్ళిపోయినట్లయితే ఇది 7 ఉంది, యూనిట్స్ ప్లేస్ లో ఇది 2 ఉంది. 7 ఇంటూ 2 4 అవుతుంది. డినామినేటర్కి వెళ్ళి చెక్ చేస్తే 1 ఇంటూ 2 2 అవుతుంది. రైట్, ఇది 2. మీరు క్లియర్ గా కట్ చేస్తే క్యాన్సిల్ చేసినట్లయితే 2 4 అవ్వాలంటే పాసిబిలిటీ ఎక్కడ ఉంటుందంటే 2 దగ్గర కానీ ఇంకెక్కడ ఉంటుంది 7 దగ్గర కానీ ఉంటుంది. రైట్, 2 or 7 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 2 or 7 ఎక్కడుంది అని చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. జాగ్రత్తగా చెక్. సారీ అమ్మా, ఇది 41 కాదనుకుంటా, 42 అనుకుంటా. రైట్, రాసేటప్పుడు రాంగ్ రాసినట్టు ఒక్కసారి జాగ్రత్త మళ్ళీ చూడండి. 1517 అనేది లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, అలాగే 902 అనేది బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్, అలాగే 41 సెంటీమీటర్ స్క్వేర్ యొక్క సైడ్ 41 ఇంటూ 41 రాయాలి కదా. యూనిట్స్ ప్లేస్ ఇప్పుడు చూస్తే 7 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది న్యూమరేటర్లో. 1 ఇంటూ 1 ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో 1 4 అవ్వాలంటే 4 టైమ్సే. ఎండ్ విత్ 4 ఉండాలి. ఎండ్ విత్ 4 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. The average of fruits offered in a temple in a week was 75. The average of fruits offered in 6 days excluding Tuesday was 72. How many fruits were offered on Tuesday? ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే టెంపుల్ లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక వీక్ లో గనక చూసినట్లయితే యావరేజ్ ఫ్రూట్స్ ఎన్ని ఇస్తారంటే 75 ఇస్తారు. ఆ వీక్ లో గనక ట్యూస్డేని ఎక్స్క్లూడ్ చేసినట్లయితే, తీసేసినట్లయితే ఆ డేని, అప్పుడు యావరేజ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎన్ని అంటే 72. అయితే మనం అడుగుతున్న క్వశ్చన్ ట్యూస్డే రోజు ఎన్ని ఫ్రూట్స్ ఇస్తారని అడుగుతున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మొదటి ఇచ్చిన 75 అనేది టోటల్ వీక్ కి ఇచ్చే యావరేజ్ ఫ్రూట్స్. టోటల్ వీక్ అంటే 7 డేస్ ఉంటాయి వీక్ కి. టోటల్ ఫ్రూట్స్ కావాలంటే 7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ రాయాలి. సో 7 ఇంటూ 75 వేస్తే టోటల్ ఫ్రూట్స్ వచ్చేస్తాయి టోటల్ వీక్ లో. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ట్యూస్డే తీసేస్తే 7 డేస్ లో ట్యూస్డే పోతే ఇంకా 6 డేస్ ఉంటాయి. అప్పుడు ఇచ్చే యావరేజ్ ఫ్రూట్స్ ఎన్ని అంటే 72. క్లియర్ గా గమనించండి, ఇది 7 డేస్ లో వచ్చే ఫ్రూట్స్, ఇది 6 డేస్ లో వచ్చే ఫ్రూట్స్. ఇది కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఇక మిగిలేది 1 డే ఫ్రూట్సే కదా. ఆ 1 డే అంటే ట్యూస్డేనే కదా, మనకు కావాల్సింది కూడా ట్యూస్డేనే కాబట్టి సో క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. నేను యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. ఇది 7, ఇది 5. 7 ఇంటూ 5 అంటే 5 అవుతుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే 6 ఇంటూ 2 ఎంత అంటే 2 అవుతుంది. సో 5ని -2 చేస్తే 5 - 2 అంటే 3. ఎండ్ విత్ 3 మన ఆన్సర్. ఎన్నో ఆప్షన్ లో ఉందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. If a equal to x power 1/3, y power 1/3 plus x power -1/3, y power -1/3, then a cube minus 3ay minus x is equal to. క్లియర్ గా గమనించండి, ఇది కూడా ఆల్జిబ్రిక్ ఇండిసెస్ లోదే. అజంప్షన్ బేస్ చేద్దాం, గమనించండి. రైట్, లెట్ x is equal to 8. ఎందుకు అనుకుంటున్నాను క్లారిటీ ఇస్తాను, ఫస్ట్ వినండి. x is equal to 8 and y is equal to 1 అనుకుంటున్నా. మీరు ఇక్కడ ప్రాబ్లమ్ ని క్లియర్ గా గమనించినట్లయితే ఇంకో పాయింట్ ఏంటంటేనమ్మా,
బిట్స్ చూస్తున్నప్పుడు బిట్ కనిపించట్లేదు, ఇది పెద్దదిగా అవ్వట్లేదు అంటున్నారు. ఇలా వైట్ మార్క్లో ఉన్న బిట్స్ బిగ్ సైజ్కి రావట్లేదు, మా పెద్ద సైజుకి రావటం లేదు. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే ఏంటంటే ఎక్స్ పవర్ 1/3 వై పవర్ 1/3 అని ఉంది. అంటే మీకు అక్కడ ఫ్రాక్షన్ పడకుండా ఉండాలంటే ఎక్స్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అవ్వాలి, వై అనేది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అవ్వాలి. అందుకే నాకు తెలిసిన పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్లు దగ్గరలో ఉన్నవి x = 8 అని, y = 1 అని తీసుకున్నా. మీకు డౌట్ రావచ్చు, x = 1 y = 1 తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. అలా కనుక తీసుకుంటే ఒక్కసారి ఆప్షన్ 1 కనుక వెరిఫికేషన్ చేస్తే y² x ఉంది. సో y² x అంటే y ప్లేస్లో 1 x ప్లేస్లో 1 పెడితే 1/1 1 మిగులుతుంది. సెకండ్ ఆప్షన్కి వస్తే x² ఉంది, ఇక్కడ కూడా x ప్లేస్లో 1 y ప్లేస్లో 1 పెడితే 1/1 1 మిగులుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ క్లాష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లెట్ x = 8 y = 1. ఉల్టా కూడా తీసుకోవచ్చు, y = 8 x = 1 కూడా తీసుకోవచ్చు. నా కన్వీనియంట్ కోసం నేను ఇలా తీసుకుంటున్నా. ఈ వాల్యూస్ తీసుకెళ్లి వాడు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. రైట్, సబ్స్టిట్యూట్ చేస్తే a = x పవర్ 1/3. x పవర్ 1/3 అంటే x అంటే 8, దాని పవర్లో 1/3 ఉంది. 8ని 2³ అని రాయొచ్చుగా, 2³ హోల్ పవర్ 1/3 అంటే 2 మిగులుతుంది. రైట్, ఇంటూ y పవర్ 1/3. y అంటే 1 పవర్ 1/3, 1 పవర్ 1/3, 1 పవర్ ఎనీథింగ్ అంటే 1 కదా, అంటే 2 × 1 2 అవుతుంది. ప్లస్ ఇక్కడ x పవర్ 1/3, సారీ x పవర్ -1/3. 8 అంటేనేమో 2³ అమ్మా, 2³ హోల్ పవర్ -1/3 ఉంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 2 పవర్ -1 మిగిలింది. పక్కన y ఇంటూ y అంటే 1 పవర్ -1/3, 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది. ఇంకా డిస్కషన్ ఎక్కల దాని గురించి. ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఇక్కడ 2 మిగిలింది. ఇక్కడ వచ్చేసరికి 2 పవర్ -1/2 అంటే 1/2 మిగిలినట్టు అర్థం. 2 పవర్ -1 అంటే 1/2 మిగిలినట్టు. 1 పవర్ ఎనీథింగ్ అంటే 1 కాబట్టి ఇంకేం మిగల. 2 + 1/2 ఏమని రాయొచ్చు అంటే 5/2 అని రాయొచ్చు. ఇదంతా దేని బదులు మిగిలిందంటే ఏ బదులు మిగిలింది. మనం x బదులేమో 8 అనుకున్నాం, y బదులేమో 1 అనుకున్నాం, ఏ బదులేమో 5/2 మిగిలింది. అబ్జర్వ్ చేయండి. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్లి వాడు ఇచ్చిన ఈక్వేషన్లో అడిగిన రిక్వైర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే a³ అంటే 5/2³ అవుతుంది. 5/2 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, 125/2³ అంటే 8. అలాగే -3 ఇంటూ a అంటే 5/2 ఇంటూ y అంటే 1 - x అంటే 8. క్లియర్గా గమనిస్తే ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది. అన్ని డినామినేటర్స్ 8 వచ్చేటట్టు మాట్లాడదాం. సో అన్ని డినామినేటర్స్ 8 వచ్చే స్టెప్ ఎలా రాద్దామంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 125/8 మైనస్ ఇక్కడ 3 5 15 ఉంది. డినామినేటర్లో 2 ఉంది, ఇంకో 4 మల్టిప్లై అయితే సరిపోతుంది. 15 4s 60 అవుతుంది కాబట్టి 60/2 4s 8 అని రాయొచ్చు. మైనస్ ఇక్కడ గమనిస్తే 8 ఉంది, ఈ 8ని ఏమని రాద్దామంటే 64/8 అని రాద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. రైట్, ఇక్కడ -60 -64 -124 అవుతుంది. +125కి -124 చేస్తే మిగిలేది ఇంకా 1 మిగులుతుంది. ఫైనల్గా 1/8 మిగులుతుంది. మనకు రావాల్సిన రిజల్ట్ ఏంటంటే 1/8 రావాలి. ఆప్షన్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ y² x ఉంది. y అంటే 1 అనుకున్నాము, x అంటే 8 అనుకున్నాం, y² అంటే 1² 1/8 1/8 ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్లో పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే x² y ఉంది. x² అంటే 8² 64, y అంటే 1 64/1 అంటే 1/8 అవ్వదు. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే a² x. a² అంటే మీకు అసలు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసింది, దాంతో డిసైడ్ అయిపోవచ్చు. కానీ క్లారిటీ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. a² అంటే 25/5/2 కదా, 25/4 అవుతుంది. 25/4 ఇంటూ x అంటే 8, ఇది 1/8 అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోతే a² a² అంటే 5/2 a² అంటే 5 కదా, సారీ 5/2 హోల్ స్క్వేర్ కదా, అంటే 25/4 y అంటే 1. సో 25/4 1/8 అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. If x plus 1/x is equal to 5, then the value of 6x/x² plus x plus 1. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి బిట్స్లో ఎప్పుడూ కూడా ఎక్స్ను సాల్వ్ చేయడం కోసం క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చబాకండి. బిట్ పెద్దదైపోతుంది. ఎప్పుడు ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు అడిగిన ఎక్స్ప్రెషన్లో న్యూమరేటర్లోంచి కానీ డినామినేటర్లోంచి కానీ ఎక్స్ని కామన్ తీయడం నేర్చుకోండి. న్యూమరేటర్లో 6x ఉంది, అలాగే ఉంచండి. డినామినేటర్లోంచి ఎక్స్ని కామన్ తీయండి. అప్పుడు ఏం మిగులుతుందంటే x + 1 + 1/x మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో 6 మిగిలింది. డినామినేటర్కి వస్తున్నా. ఈ x + 1/x ఎంత అవుతుందంటే ఆల్రెడీ 5 అని ఇచ్చేసాడు.
5 + 1 ఎంత అంటే 6. సో డినామినేటర్లో కూడా 6 ఉంది, న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న 6 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ 0, ఏబి ఈక్వల్ టు ఏ మైనస్ బి సెంటీమీటర్, బీసీ ఈక్వల్ టు 2√AB సెంటీమీటర్, దెన్ యాంగిల్ ఏబిసి ఈజ్. క్లియర్గా గమనిస్తే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. అందులో సైడ్ ఆఫ్ ఏబి ఇచ్చాడు, సైడ్ బీసీ ఇచ్చాడు. బి దగ్గర ఉండే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్. జాగ్రత్తగా ఈ బిట్ కనుక గమనించినట్లయితే ట్రయాంగిల్ తీసుకుందాం, దానికి నేమ్ ఇచ్చుకుందాం. అది ఏంటంటే ఏబిసి అని నేమ్ ఇచ్చుకుందాం. అందులో సైడ్స్ యొక్క లెంత్లు ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ని ఏ అందాం, ఈ పాయింట్ని బి అందాం, ఈ పాయింట్ని సి అందాం. ఏబి ఎంత ఇచ్చాడంటే ఏ మైనస్ బి అని ఇచ్చాడు, బీసీ ఎంత ఇచ్చాడంటే 2√AB అని ఇచ్చాడు. అలాగే ఈ బి దగ్గర ఉన్న యాంగిల్ కనుక్కోమన్నాడు. రైట్. ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర గనక ఏ మైనస్ బి అనేది ఒక సైడు, 2√AB అనేది గనక మరొక సైడు ఉంటే, ఈ రెండు సైడ్స్తో పాటు ఏ ప్లస్ బి అనే మరొక సైడ్ కూడా ఉంటే, ఈ మూడు సైడ్స్ని బేస్ చేసుకొని ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఏ ప్లస్ బి అనేది ఈ 2 సైడ్స్ కంటే బిగ్గర్ సైడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు బిగ్గర్ సైడ్ కాబట్టి ఏ ప్లస్ బిని హైపోటెనస్ అని మాట్లాడొచ్చు. రైట్. ఇప్పుడు మీరు క్లియర్గా గమనిస్తే ఇది సైడ్, ఇది సైడ్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక వచ్చినట్లయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సైడ్ స్క్వేర్ కావాలి. సైడ్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బిని హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2AB అవుతుంది. నోట్ చేసా. ప్లస్ సైడ్ స్క్వేర్ రాయాలి. మరొక సైడ్ స్క్వేర్ అంటే 2√AB స్క్వేర్, 2√AB స్క్వేర్ అంటే 4√AB స్క్వేర్ అంటే AB. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే -2AB ప్లస్ 4AB అంటే ప్లస్ 2AB మిగులుతుంది. ఫైనల్గా మిగిలేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB మిగులుతుంది. రైట్. దీన్ని ఏమని మాట్లాడొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని మాట్లాడొచ్చు. అంటే హైపోటెనస్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ సైడ్ ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి అవుతుంది. గమనించండి. రైట్. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ అయిపోయింది కదా. గమనించండి. ఇది హైపోటెనస్. హైపోటెనస్ దేనికి ఆపోజిట్ గా ఉంటుంది? రైట్ యాంగిల్కే కదా. అంటే బి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుందని అర్థం. అంటే ఇది 90 అని అర్థం. సో బి దగ్గర 90 ఉంది. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా వెరిఫికేషన్ కోసం ఈ రూల్ని సాటిస్ఫై చేస్తుందా లేదని చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోండి. లెట్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 1 ఏ వాల్యూస్ తీసుకోండి. లేకపోతే లెట్ ఏ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు ఇలా తీసుకుంటున్నానంటే మనకు తెలిసిన రైట్ యాంగిల్ కొలత ఏదో ఒకటి వచ్చేటట్టు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు 4 - 1 చేస్తే 3 అవుతుంది కదా. పైథాగరస్ ట్రిప్లెట్లో 3 అనేది ఒక పార్ట్ ఉంది కాబట్టి అలా తీసుకున్నా. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 1 తీసుకున్నా. ఆ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే ట్రిప్లెట్స్ వస్తున్నాయో లేదో చెక్ చేస్తున్నా. ఏ మైనస్ బి అంటే 4 - 1 3 అవుతుంది. అలాగే 2√AB అంటే √AB అంటే 4 × 1 4, 4కి రూట్ చేస్తే 2 అవుతుంది. సో 2 × 2 ఎంత అంటే 4. సెకండ్ సైడ్ ఇస్ 4. థర్డ్ సైడ్ ఎంత అంటే ఏ ప్లస్ బి కావాలి. ఏ ప్లస్ బి అంటే 4 + 1, 4 + 1 అంటే 5 అవుతుంది. గమనిస్తే 3, 4, 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్సే కదా. అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్. బి దగ్గర రైట్ యాంగిల్ 90 డిగ్రీ ఉంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. PR is a tangent to a circle with center O and radius 4 cm at point Q if angle PO are equal to 90 degree. OR equal to 5 cm, OP equal to 20/3 cm, then the length of PR. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే అసలు ఏం పాయింట్ డయాగ్రామ్ లేకుండా నార్మల్గా మాట్లాడొచ్చు అనుకుంటా. పిఆర్ అనేది టాంజెంట్ అంటున్నాడు. పిఓఆర్ ఒక ట్రయాంగిల్, దాంట్లో ఒక పిఓ దగ్గర 90 డిగ్రీ ఇచ్చాడు. ఓఆర్ 5 సెంటీమీటర్, ఓపి 20/3 సెంటీమీటర్. అందులో పిఆర్ కనుక్కోమన్నాడు. 90 ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అందులో ఒక సైడ్ ఉంది, మరొక సైడ్ ఉంది. రెండు సైడ్స్ ఉంటే అదర్ సైడ్ పిఆర్ కనుక్కోవచ్చు కదా. రైట్. ఒకవేళ కనుక అలా అర్థం కాకపోతే ఫిగర్ తీసుకున్నట్లయితే ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్ యొక్క టాంజెంట్ డ్రా చేయమంటున్నాడు. ఇదిగో సర్కిల్ తీసుకున్నాను. ఆ సర్కిల్కి పిఆర్ అనే టాంజెంట్ డ్రా చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. రైట్. ఈ పాయింట్ని పి అనుకుందాం. ఈ పాయింట్ అనుకుందాం. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుందాం. దీని నుంచి పాస్ అవుతున్నట్టు ఒక లైన్ తీసుకున్నాను, టాంజెంట్ లైన్. దీన్ని పి అందాం. ఈ పాయింట్ని ఆర్ అందాం. పిఆర్. ఈ సెంటర్ దగ్గర ఓ అనే పేరు పెడదాం. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఓఆర్ ఎంత ఇచ్చాడంటే 5 సెంటీమీటర్ అని ఇచ్చాడు. అలాగే ఓపీ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 20/3 అని ఇచ్చాడు. రైట్. ఓ దగ్గర యాంగిల్ ఎంత ఇచ్చాడంటే పిఓఆర్ 90 డిగ్రీ అంటున్నాడు కాబట్టి ఈ యాంగిల్ 90 అని ఇచ్చేసాడు. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓపీఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని, రైట్ యాంగిల్లో 2 సైడ్స్ ఉన్నాయి, హైపోటెనస్ కనుక్కోవాలని.
హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి ఒక సైడ్ 20/3 హోల్ స్క్వేర్ అంటే 400/9 అవుతుంది. మరొక సైడ్ 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. సో యాడ్ చేస్తే 25 9 టైమ్స్ 225 ప్లస్ 400 625 హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సిన హైపోటెనస్ కాబట్టి స్క్వేర్ రూట్ చేయాలి. 625 యొక్క స్క్వేర్ రూట్ 25, 9 యొక్క స్క్వేర్ రూట్ 3 అవుతుంది. సో మన ఆన్సర్ 25/3. 25/3 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. From a point 40 meter apart from the foot of tower, the angular elevation of top is 60 degree. The height of the tower is. క్లియర్ గా గమనించినట్లయితే ఒక టవర్ ఉంది. ఆ టవర్ యొక్క ఫుట్ నుంచి ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాడంట. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడిందంట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఏర్పడిందంటే 60 డిగ్రీ ఏర్పడింది అంటున్నాడు. ఆ టవర్ యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. టవర్ యొక్క హైట్ అంటే ఈ పార్టే కదా, అంటే 60 డిగ్రీ యొక్క ఆపోజిట్ సైడ్ కావాలి, ఎడ్జసెంట్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే tan తీసుకుందాం అంటున్నా. సో tan తీసుకుంటే tan 60 వాల్యూ √3 అవుతుంది. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మన దగ్గర లేదు, ఎడ్జసెంట్ సైడ్ 40 ఉంది తీసుకున్నా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 40 × √3 అవుతుంది. 40 √3 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. ద రేడియస్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్ ఆర్ సేమ్. ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్ ఈజ్. ఇక్కడ క్లియర్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే స్పియర్ యొక్క హెమిస్పియర్ యొక్క రేడియస్ సేమ్ గా ఉన్నాయంట. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియాలకి రేషియో కనుక్కోమంటున్నాడు. స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr² అవుతుంది. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 3πr² అవుతుంది. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. r² రేడియస్ కూడా రెండు చోట్ల సమానం కాబట్టి er² క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా 4:3 మిగులుతుంది. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇప్పటికి చాలా సార్లు వచ్చిందమ్మా ఈ బిట్, ఒక్కసారి చెక్ చేసుకోండి. 2 equal arcs of 2 circles subtend angle of 60 degree and 75 degree at the center. The ratio of the radii of 2 circles is. క్లియర్ గా గమనించినట్లయితే ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 2 సర్కిల్స్ లో ఈక్వల్ లెంత్ ఉన్న ఆర్క్స్ ఉన్నాయి. ఆ 2 ఆర్క్లు కూడా సెంటర్ దగ్గర చేసే యాంగిల్స్ ఇచ్చాడు 60 డిగ్రీ అండ్ 75 డిగ్రీ. అయితే ఆ 2 సర్కిల్స్ లో ఉన్న రేడియసల్ రేషియోలు కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఒక పాయింట్ గమనించండి. ఎప్పుడైనా జాగ్రత్తగా సర్కిల్లో ఆర్క్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే ఆర్ తీటా అనేది ఒక ఫార్ములా ఉంటుందమ్మా, ఆర్క్ యొక్క లెంత్ కనుక్కోవడం కోసం. ఇక్కడ తీటా అంటే సెంటర్ దగ్గర చేసే యాంగిల్ అని అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆర్క్ యొక్క లెంత్ అని డినోట్ చేయడం కోసం r1 తీటా అని రాస్తున్నా. మొదటి ఆర్క్ సెంటర్ దగ్గర 60 డిగ్రీ చేస్తుంది కాబట్టి r1 60 రాసా. ఇదేంటంటే మొదటి ఆర్క్ యొక్క లెంత్. రెండో ఆర్క్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే r2 × 75 అవుతుంది. క్లియర్ గా లెక్కలో 2 ఆర్క్లు ఈక్వల్ లెంత్ ఉన్నాయి అన్నాడు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసా. క్యాన్సిల్ చేస్తే 15తో 4 టైమ్స్, 15తో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో r1 ఏమో 5 పార్ట్స్ ఉంది, r2 నేమో 4 పార్ట్స్ ఉంది. ఈ రెండింటి యొక్క రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి r1/r2 5/4 అవుతుంది. 5/4 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. గ్రాఫ్ ఇచ్చాడు, బార్ గ్రాఫ్ ఇచ్చాడు. క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ ఏంటంటే స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. గివెన్ డేటా ఈజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్. ఈ బార్ గ్రాఫ్ మొత్తం దేని గురించి అంటే నాట్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ గురించి ఇచ్చాడనమాట. రైట్, మనకు x యాక్సెస్ మీద స్టేట్స్ ఇచ్చాడు, స్టేట్ నేమ్స్ ఇచ్చాడు, y యాక్సెస్ మీద పర్సంటేజ్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్క విషయం గమనించండి. ఇక్కడ ఏ అనే విలేజ్ లో 25% ఉంది. ఏంటిదంటే నాట్ ఎలక్ట్రిఫైడ్ గురించి. మరి నాట్ ఎలక్ట్రిఫైడ్ 25 అయితే ఎలక్ట్రిఫైడ్ 75 అవుతుందని కదా అర్థం. అంటే ఏ దగ్గర నాట్ ఎలక్ట్రిఫైడ్ 25, ఎలక్ట్రిఫైడ్ 75. బి దగ్గర నాట్ ఎలక్ట్రిఫైడ్ 45 అయితే ఎలక్ట్రిఫైడ్ 55 అవుతుంది. అలాగే సి దగ్గర నాట్ ఎలక్ట్రిఫైడ్ 20 అయితే ఎలక్ట్రిఫైడ్ 80 అవుతుంది. డి దగ్గర 60 నాట్ ఎలక్ట్రిఫైడ్ అయితే 40 అనేది ఎలక్ట్రిఫైడ్ అవుతుంది. అలాగే ఈ దగ్గర 55 అయితే ఎలక్ట్రిఫైడ్ 45 అవుతుంది. ఎఫ్ దగ్గర నాట్ ఎలక్ట్రిఫైడ్ 30 అయితే ఎలక్ట్రిఫైడ్ 70 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. మన క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. విచ్ స్టేట్ హ్యాస్ ద మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్. ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ లో ఏ స్టేట్ మాక్సిమం పర్సెంటేజ్ ఉందని అడుగుతున్నాడు. ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ అంటే ఇప్పుడు నేను పైన రాసిన నంబర్స్ అన్ని ఎలక్ట్రిఫైడ్ విలేజెస్. వీటిలో మాక్సిమం ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. 75, 55, ఇది 80, ఇది 40, ఇది 45, 70. సో మాక్సిమం సి దగ్గర ఉంది కాబట్టి సి ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. 72, 72 రెండు ఉన్నట్టున్నా చూడమ్మా. 73.
విచ్ స్టేట్ హ్యాస్ ద మాక్సిమం పర్సంటేజ్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్? ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినట్టున్నాం కదా ఇది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం రండి. బిట్ నెంబర్ 73. అది వాస్తవానికి అలా ఉండాలి, మరి ఇక్కడ నెంబర్ ఏంటో మారింది. క్వశ్చన్లోకి వెళ్ళిపోతే మనల్ని అడిగిన క్వశ్చన్, if the central government desires to give aid for speedy electrification starting from states with least electrification, which state will get 4th rank in order of priority? ఇక్కడ క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ ఎలక్ట్రిసిటీ విలేజెస్కి ర్యాంకింగ్ ఇస్తూ వస్తున్నారు. అయితే లీస్ట్ నుంచి ర్యాంకింగ్ ఇస్తున్నారు. లీస్ట్ ఎలక్ట్రిసిటీ ఉన్నదానికి ఫస్ట్, తర్వాత దానికి సెకండ్, అలా ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు 4th ర్యాంకు ఏ విలేజ్కి వస్తుందని అడుగుతున్నాడు. దేనికి? ఎలక్ట్రిసిటీ ఉన్న విలేజెస్కి, ఎలక్ట్రిఫైడ్ విలేజెస్కి ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ బార్ గ్రాఫ్లో ఉందంతా నాన్ ఎలక్ట్రిసిటీ కాబట్టి మన దగ్గర కావాల్సింది ఇది 75, ఇది 55, ఆల్రెడీ ఇందాక మాట్లాడాం 55, ఇది 80, ఇది వచ్చేసరికి 40, ఈ పార్ట్ వచ్చేసరికేనేమో 45, ఈ పార్ట్ వచ్చేసరికేనేమో 70 అని మాట్లాడుకున్నాం. ఇందులో ఇప్పుడు ర్యాంకింగ్ ఇద్దాం, దేనికి? ఎలక్ట్రిఫైడ్ విలేజెస్కి ఇద్దాం. సో మీరు గమనించినట్లయితే లీస్ట్ వచ్చేసరికి D40 ఫస్ట్ ర్యాంకు, 45 ఈ సెకండ్ ర్యాంకు, 55 థర్డ్ ర్యాంక్ బికి, 4th ర్యాంకు 70 ఎఫ్కి. సో 4th ర్యాంకు ఎఫ్కి వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ అట్లీస్ట్ 60% ఆర్ మోర్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్? 60% ఆర్ మోర్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. గమనించండి, ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ గురించి అడుగుతున్నాడు కాబట్టి 65 కంటే మోర్ ఫస్ట్ ఉంది, అలాగే సి కూడా 60 కంటే మోర్ ఉంది, అలాగే ఎఫ్ కూడా 60 కంటే మోర్ ఉంది. 3 విలేజెస్ ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ట్వైస్ ద పర్సంటేజ్ ఆఫ్ విలేజెస్ ఎలక్ట్రిఫైడ్ ఇన్ కంపారిజన్ టు స్టేట్ డి? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఎలక్ట్రిఫైడ్ విలేజ్ స్టేట్ డితో కంపేర్ చేసుకుంటే డబుల్ దేనికి ఉంటుందని అబ్జర్వ్ చేయమంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రిఫైడ్ సిటీ డితో కంపేర్ చేసుకుంటే డబుల్ దేనికి ఉంటుంది, ఎలక్ట్రిఫైడ్ సిటీ దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. అసలు డి దగ్గర ఎలక్ట్రిఫైడ్ ఎంత ఉందంటే 40 ఉంది. మరి అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ వాల్యూస్ మాట్లాడుకున్నాం. ఇది 75, ఇది వచ్చేసరికేనేమో 45 ప్లస్ 55, ఇది 80 అనుకున్నాము, ఇది వచ్చేసరికి 45 అనుకున్నాము, ఇది 70 అనుకుందాము. రైటా? 40 ఒక ట్వైస్ అంటే 80 ఎక్కడ ఉంటుందో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, సి దగ్గర ఉంటుంది. సో సి ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.